మీరు కూడా నాలానే రెస్ట్‌లెస్‌గా, బిజీగా, గందరగోళంగా ఉన్నారా? అలా అయితే ఈరోజు నేను వెళ్ళే ప్లేస్ మీకోసం కూడా. బిఫోర్ గెట్టింగ్ టు ది వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోనీ మనసులోని మాట. ఈ వీకెండ్ ఎక్కడికైనా స్పెషల్‌గా వెళ్దామని బాగా ఆలోచించి పిరమిడ్ వ్యాలీ మెడిటేషన్ సెంటర్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ ప్లేస్ అయితే బెంగుళూరులో కనక్పుర రోడ్లో ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ సిటీ మెజెస్టిక్ నుంచి చూసుకుంటే 1.5 అవర్ పడుతుంది. బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే టూ వీలర్లో స్టార్ట్ అయ్యాం. రోడ్ అంతా చాలా బాగుంది. బట్ లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే కొంచెం రోడ్స్ బాలేవు. మరీ డిఫికల్ట్ ఏం కాదు, వెళ్ళొచ్చు. అండ్ వెళ్ళే దారి మొత్తం కూడా ఫుల్గా గ్రీనరీ అండ్ మ్యాంగో ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఫీ అయితే పే చేయాలి. బైక్స్కి 20 రూపీస్ అండ్ కార్కి అయితే 50 రూపీస్. వన్స్ మనం అది పే చేసేసాక బైక్ని కానీ లేదా కార్ని కానీ లెఫ్ట్ సైడ్లో పార్క్ చేసేసుకొని అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తే 2 మినిట్స్లోనే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అయితే వచ్చేస్తుంది. మనం అక్కడికి వెళ్ళే లోపల మధ్యలో మనకి చాలా కొటేషన్స్ అయితే కనిపిస్తాయి. ఈ ప్లేస్ని స్థాపించింది అయితే బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనది వచ్చి నిజామాబాద్. ఇక్కడ ఈ ప్లేస్కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చు, ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రీనరీ ప్లస్ కిడ్స్కి అయితే చాలా గేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఏటీవీ రైడ్స్, పెయింట్ బాల్స్, జిప్ లైన్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, క్రికెట్ అన్నీ, అంటే ఆల్మోస్ట్ ఒక 18 టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే కాకుండా ఈ ప్లేస్కి రాగానే ఏదో తెలియని ఒక పీస్ఫుల్నెస్ ఉంటుంది. అంటే సిటీలో ఉండి ఎప్పుడు ఆ పొల్యూషన్ అండ్ ఎక్కడ చూసినా ఆ నాయిస్తో ఉండే కంటే ఒకసారి ఇలాంటి ప్లేస్ని అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎలా ఉన్నామంటే ప్రతి చిన్నదానికి డిప్రెస్ అవుతున్నాం, యాంగర్ ఇష్యూస్ వస్తున్నాయి, స్ట్రెస్ అంటున్నారు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. సో మెడిటేషన్ అనేది మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలా పాజిటివ్ బెనిఫిట్స్ అయితే చూస్తాం. అది చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే లైక్ 5 to 10 మినిట్స్ చాలు. వాళ్ళకి స్టడీస్లో కూడా కాన్సన్ట్రేషన్ బాగా బిల్డ్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే మేము వచ్చే లోపల 10:30 అయింది ఈ ప్లేస్కి. సో ఆకలేస్తుందని ఇక్కడే ఉన్న కాఫ్టేరియాకి అయితే వెళ్ళాం. బట్ ఎక్కువ ఆప్షన్స్ లేవు. శాండ్విచ్ ఉన్నింది, బాగునింది. బట్ కాఫ్టేరియాలో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ. ఫుడ్ అయితే ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా మెడిటేషన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళే లోపల ఒక ఫోటో అయితే తీసుకున్నా. ఇది మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. లోపలికి మొబైల్స్ అవి అలౌడ్ లేదు. వన్స్ మనం లోపలికి వెళ్ళాక ఈవెన్ మనం కొత్త వాళ్ళైనా పర్లేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ మనకి పైన ఉన్న పిరమిడ్లోకి అలౌ చేస్తారు. ఆ సెంటర్లోకి వెళ్ళాక మనం అక్కడ కూర్చొని మెడిటేషన్ అయితే చేయాలి. డే మొత్తానికి ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు చార్ట్. దాన్ని వేస్ట్ చేసుకొని గైడెడ్ సెషన్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ మేము ఒక 15 మినిట్స్ అయితే మెడిటేషన్ చేశాక కిందకు వస్తే ఇక్కడ లైబ్రరీ ఉంటుంది. సో మీరు ఫ్రీ బుక్స్ ఏవి కావాలన్నా కాసేపు చదవచ్చు. దెన్ రైట్ సైడ్లో అయితే గిఫ్ట్ ఐటమ్స్ అవి ఉంటాయి. వాటిల్లో మనం ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. మేము మెడిటేషన్ చేసేసాక ఇంకా బయటకు వచ్చి ఇలా అయితే మిగతా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఏరియా వైజ్ చాలా పెద్దది. అండ్ మీరు ఇక్కడికి వచ్చాక ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. ఫుడ్కి అయితే అసలు ప్రాబ్లం ఉండదు. అలానే రెస్ట్ రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఫ్రీ వాటర్ కూడా ప్రతి చోట అవైలబుల్గా ఉంటుంది. ఇంకా క్లీన్లీనెస్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, టాప్ నాచ్ ఉంది. ఎక్కడ మనకి ఎటువంటి చెత్త అనేది కనిపించదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ని అయితే. అండ్ మీరు అక్కడే స్టే చేయాలనుకున్న వాళ్ళ రూమ్స్ ఉన్నాయి. అకామిడేషన్ అయితే బుక్ చేసుకొని అక్కడ ఉండొచ్చు. ఇక్కడైతే మనం ఇప్పుడు గేమ్స్ ఉన్న జోన్కి వెళ్తున్నాము. ఇది కొంచెం దూరం నడవాలి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మధ్యలో ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఓన్లీ ఈ ఒక్క ప్లేసే కాదు, ఇంకో ప్లేస్ కూడా నేను చూపిస్తాను. మనం ఇప్పుడైతే అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఈ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత అయితే మనకు ఆపోజిట్లో ఇలా బుజ్జి బుజ్జి ర్యాబిట్స్ అయితే కనిపిస్తాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. అలానే పక్కనైతే డక్స్ ఉంటాయి అండ్ ఫ్రీగా కూడా రోమ్ అవుతూ ఉంటాయి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకా నేను చెప్పినట్టే గేమింగ్ జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రైసెస్ అయితే స్టార్టింగ్ 150 నుండి హైయెస్ట్ ప్రైస్ 450 వరకు ఉంది. ఏటీవీ రైడ్ అయితే 450 ఉంది. అంటే ఇది కొంచెం ఆఫ్ రోడింగ్లా ఉంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఇంకా టైం అయిపోయిందని మేమైతే నిత్యాన్నదాన సేవ దగ్గరికి వచ్చేసాము. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇవాళ లంచ్లో అయితే వైట్ రైస్, సాంబార్, మజ్జిగ, ఆమ్లా ఊరగాయ అయితే పెట్టారు. ఉసిరికాయ ఊరగాయ చాలా టేస్టీగా ఉన్నింది. వాళ్ళే చేశారంట.
అండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ గిఫ్టింగ్ ఏరియా ఉందన్నాను కదా, అక్కడికైతే వచ్చేసాము షాపింగ్ జోన్లో. ఇక్కడ చాలా క్యూట్గా అనిపించాయి. అంటే లైక్ చిన్నప్పుడు చూసాను నేను ఇలా ప్రతిదీ వుడ్తో చేయడం, ఆ చెక్క బొమ్మలతో ఆడుకోవడం అవన్నీ. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అనిపించింది. మనమైతే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ని తీసుకెళ్ళొచ్చు. ప్రైజెస్ ఓకేగానే ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు, అలాని మరీ తక్కువగా ఉంది అని అయితే చెప్పను. ఆ ప్లేస్కి తగినట్టుంది. అండ్ ఈ క్రిస్టల్తో చేసిన ఫ్లవర్ వాల్స్ అయితే ఇప్పుడు ఫేమస్ కదా. అండ్ ఈ డాల్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. జస్ట్ టచ్ చేస్తే చాలు వాటన్నిటి అదే డాన్సింగ్ చేస్తూ ఉంది. సో క్యూట్గా ఉన్నింది. ఈ షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి కావాల్సిందైతే తీసుకునేసి అక్కడ నుంచి అయితే అగైన్ మెడిటేషన్ సెంటర్లోకి వెళ్ళాము. ఎందుకంటే 2 to 3 యోగ నిద్ర ఉన్నింది, అంటే గైడెడ్ సెషన్. చాలా చాలా రిలాక్స్ అయింది బాడీ అయితే. మీకు వీలైతే వెళ్తే మాత్రం కన్ఫామ్గా యోగ నిద్రను ఒక్కసారైనా అటెంప్ట్ చేసి చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దెన్ గైడెడ్ మెడిటేషన్ ఉన్నింది. మేమైతే 3:30 వరకు ఇంకా అక్కడే ఉండి మెడిటేషన్ చూసుకొని ఆ తర్వాత అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉందన్నాను కదా, అదేంటి అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆన్ ది వేలో ఇంకో ప్లేస్ కనిపించింది. అదేంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ మెడిటేషన్ సెంటర్. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే 26 ఏకర్స్లో ఉంది. అండ్ ఇది వచ్చి రవిశంకర్ జీది. మనకి వీళ్ళవి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సుదర్శన్ క్రియ, మీకు వీలైతే 14 days క్లాస్ కన్ఫర్మ్గా అటెండ్ అవ్వండి. ఐ కెన్ అండర్స్టాండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా టెక్నిక్స్ అయితే వచ్చేసాయి అండ్ చాలా మాస్టర్స్ అయితే ఉన్నారు. ఎవరిని ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఒకదాంతో ట్రై చేయండి అండ్ మీకే అర్థమవుతుంది వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ ఆర్ నాట్ అని. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఏదైనా కన్సిస్టెంట్గా 40 days చేసి చూడండి, కన్ఫర్మ్గా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. దెన్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఈ పిఎంసి వాళ్ళవైతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రతి లాంగ్వేజ్లో ఉన్నాయి. లైక్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ తెలుగు, పిఎంసి మలయాళం, పిఎంసి హిందీ, పిఎంసి ఇంగ్లీష్ అని. సో అది చూడండి. నాకు కొంచెం ఆ టెక్నిక్ అయితే చాలా ఈజీగా అని అనిపించింది. అండ్ ఈవెన్ పిల్లలు కూడా చేయొచ్చు. వాళ్ళు వచ్చి బుద్ధాని ఫాలో అవుతారు, వాళ్ళది ఆనాపానసతి మెడిటేషన్. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో వచ్చి రవిశంకర్ జీది, వీళ్ళు ఓన్ టెక్నిక్స్ ఉన్నాయి. వీళ్ళ దాంట్లో క్రియా అని మీకు 14 days బ్రెత్ వర్క్ అనేది నేర్పిస్తారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీళ్ళవైతే యోగా ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మనం వచ్చిన తర్వాత శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఒక చిన్న కేవ్లో ఇలాగా ఉన్నారు. తర్వాత ఇంకా వీళ్ళ మెడిటేషన్ సెంటర్ వచ్చి విశాలాక్షి మండపం. ఇంకా మెడిటేషన్ సెంటర్ లోపలికి వెళ్ళి కాసేపు అయితే అక్కడ కూర్చొని కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరాం. బట్ మీకు వీలైతే మాత్రం ఈ 2 ప్లేసెస్లో ఏదైనా ఒక్కటైనా కన్ఫామ్గా విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు కన్ఫామ్గా మెడిటేషన్ అయితే లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా, ఎందుకు నాకు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను అని చెప్పి. బట్ అప్పుడు అంత అవేర్నెస్ లేదు అండ్ ఎందుకో తెలీదు, అప్పట్లో మెడిటేషన్ అనగానే నిద్ర వచ్చేసేది. నేను మాత్రమేనా, మీలో ఎవరికైనా కూడా అలానే అనిపించేదా? బట్ ఇప్పుడు మాత్రం మెడిటేషన్ వాల్యూ తెలిసినప్పుడు ఈవెన్ పిల్లలకి కూడా చిన్న ఏజ్ నుంచే మనం నేర్పిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చాలా షాప్స్ ఉన్నాయి. నేనైతే ఈ క్లాతింగ్ స్టోర్కి వెళ్ళాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది, బట్ అయితే ప్యూర్ కాటన్ క్లాత్ చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. సమ్మర్స్కి అయితే ది బెస్ట్ అవుట్ఫిట్ అనే చెప్తాను. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయేసి వచ్చాం. బాగా ఆకలేసింది, అందుకని అక్కడే ఉన్న ఒక స్టాల్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. అగైన్ ఇది కొంచెం నాకు ఈ ప్లేస్ కమర్షియల్ అనే అనిపించింది. ఇచ్చిన క్వాంటిటీకి తీసుకున్న ప్రైస్కి సంబంధం లేదు. బట్ కానీ పీస్ కావాలనుకున్నప్పుడు తప్పదు కదా, ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇంతకీ మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.